ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో తెలుగు లెసన్ నుంచి మనం ఫస్ట్ లెసన్ చూద్దాం. సత్య ప్రాశస్త్యం రాసింది ఎవరు? నన్నయ్య. నాన్న అని గుర్తుపెట్టుకోండి. నాన్న ఎప్పుడు ఏం చెప్తాడు? సత్యమే చెప్తాడు. సో ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడంటే, నాన్నకి ఎప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ ఇస్తాము, అమ్మాయిలు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ ఇస్తారు కదా, అది గుర్తుపెట్టుకోండి. సో సో ఆ ఫస్ట్ ప్లేస్ పక్కన సేమ్ ఇంకొక ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ 1కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే, పక్కన పెడితే ఏమవుతుంది? 11 అవుతుంది. 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. నాన్న అనే లెటర్ ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. 2 ఉంటాయి కదా అందులో. ఇక్కడ చూడండి, రాజా అని 2 సార్లు వస్తుంది. ఈయన ఏ ఆస్థానానికి చెందిన కవి అంటే, రాజరాజ నరేంద్రుని ఆస్థానానికి చెందిన కవి. ఈ రాజరాజ నరేంద్రుడు అనే ఆయన తూర్పు చాళుక్యులు, ఇది ఇంపార్టెంట్. తూర్పు చాళుక్యులైన రాజనారాయణ ఆస్థాన కవి. ఆంధ్ర మహాభారతంలో ఈయన ఏమేమి రాశాడంటే, మహాభారతం రాశాడు. ఆ మహాభారతంలో కొన్ని పార్ట్స్ రాశాడు, మొత్తం రాయలేదు ఆయన. అదేంటంటే ఆది సభా పర్వాలు అనేవి 2 రాశాడు. నెక్స్ట్ ఆది అబ్బాయి సభలోకి వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి పొరపాటున. తర్వాత అరణ్య పర్వంలోని చతుర్దశ్వాసంలోని 142వ పద్యం వరకు రాశాడు. నన్నయ్య సంస్కృత భారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళలో ఈయన కూడా ఒకడు. నన్నయ్య సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనుసృజన చేశాడంటే ట్రాన్స్లేట్ చేశాడని అర్థం. ఈయనకు బిరుదులు ఏంటంటే, ఆదికవి, వాగను శాసనుడు ఈయన బిరుదులు. ఈయన రచించిన రచనలు చూడండి, చాముండి కవిలాసం, ఇంద్ర విజయం, లక్షణాసారం, రాఘవాభ్యుదయం. ఇక్కడ అన్నిటిలో లాస్ట్లో 0 అనేది వస్తుంది. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, చాముండి అనే అమ్మాయి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, ఇంద్ర అనే అబ్బాయి ఎవరైతే విజయం వచ్చిన అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయిని లక్షణానుసారం అంటే ఆ అబ్బాయి దగ్గర లక్ష్యం తీసుకొని రాఘవకి ఇచ్చింది అని గుర్తుపెట్టుకోండి. అలా నెక్స్ట్, నన్నయ్య భారతాన్ని తిరిగించడంలో నైతిక దృష్టి, కావ్య కళా దృష్టి కనిపిస్తాయి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంటర్మీడియట్ నుంచి మనకు మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇంత స్పెసిఫిక్గా అడిగే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంది. బట్ ఇన్ కేసు టఫ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇలా పక్కన రాసేసుకోండి టఫ్ అని. నెక్స్ట్, ఈయన రాసిన దాంట్లో ఏముంటుందంటే, ఆ కావ్యాలలో అధిక ధీయుక్తి మేయంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అధికం అంటే హై, ధీ యుక్తి అన్నాడు ఇక్కడ. అంటే యుక్తి అంటే ఏంటి? ఇంటెలిజెన్స్నే కదా. అధికంగా ఇంటెలిజెన్స్కి రిలేటెడ్ కావ్య నిర్మాణంలో ఉంటాయని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. పద విద్యకు ఒక చక్కని రూపాన్ని ఇచ్చింది ఎవరంటే, పద్య. యాక్చువల్లీ పదాన్ని పలకను, కానీ పద్య విద్యకు ఒక చక్కని రూపం కల్పించిన కవి ఎవరంటే నన్నయ్య. ఈ నన్నయ్య ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్లో కూడా వస్తాడు కాబట్టి చక్కగా చదువుకోండి. ఇక్కడ కొటేషన్స్ చూడండి. వార్త ఎందు జగము వర్తిల్లుచున్నది, వర్తి అన్నాడు అక్కడ. గతకాలమే మేలు వచ్చు కాలం కంటే. వచ్చు కాలం కంటే ఏంటిదంటే గతకాలమే మేలు అనేది. ఈ లోకోక్తులు పలికిన కవి ఎవరంటే నన్నయ్య. మహిమన్ వాగన శాసనుండు సృజింపన్ అనే బిరుదు రాజరాజభూషణుడు అనే వ్యక్తి నన్నయ్యకి ఇచ్చాడు. ఆయనకిచ్చిన కీర్తి పేరేంటిదంట? మహిమన్ వాగన శాసనుండు సృజింపన్ అని ఇచ్చాడు. గాసట బిసటగా ఉన్న తెలుగు కావ్యం. ఒకప్పుడు తెలుగు కావ్యం ఏ విధంగా ఉందంట? గాసట బిసటగా ఉంది. అందుకే ఆయన దానికి ఒక రూపం ఇచ్చాడు. స్ట్రక్చర్ లేని దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు. కావ్యానికి స్ట్రక్చర్ లేదు తెలుగులో, దానికి స్ట్రక్చర్ ఇచ్చాడు. భారత రచనలో నన్నయ్యకి హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరంటే నారాయణ. నారాయణ బట్టి ఈజీగా గుర్తుంటుంది. హెల్పర్ అని గుర్తుపెట్టుకోండి. సంస్కృత భారతాన్ని ఎవరు రాసిందంటే, భారతాన్ని రాసింది ఎవరు? సంస్కృతంలో వేదవ్యాసుడు. ఆయన రాసిన దాన్ని వీళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. భారతం అనేది ఇతిహాసం అనే కావ్య ప్రక్రియకు చెందింది. నన్నయ్య భారతాంధ్రీకరణను ఎంచుకున్న పద్ధతి కథన పద్ధతి. ఇక్కడ భారత ప్లస్ ఆంధ్రీకరణ ఉంది, భారతదేశం ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రీకరణ అని గుర్తుపెట్టుకోండి. కథ ప్లస్ కథన. ఈ విధంగా డివైడ్ చేసి గుర్తుపెట్టుకోండి. నన్నయ్య ఫస్ట్ రాసిన శ్లోకం వచ్చేసి
శ్రీవాణి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ రాసిన పద్యం కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ ఎవరి మీద రాసిండంటే రాజు మీద రాసిండని గుర్తుపెట్టుకోండి. రాజకులైన భూషణుడు రాజమనోహరుడు అనే పద్యం రాసింది ఈయన. భారత వైశిష్టాన్ని తెలిపే సీస పద్యంలో ఈయన ధర్మతత్వజ్ఞులు, ధర్మశాస్త్రం అని, ఆధ్యాత్మిక విధులు, వేదాంతమని ఈయన మెన్షన్ చేసి దాని ద్వారా భారత వైశిష్ట్యాన్ని పేర్కొన్నారని నన్నయ్య రాసిన దాంట్లో ఈ లైన్ స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఇక్కడ సీస పద్యం అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. సీస పద్యం కూడా మనకు వస్తుందిగా ఛందస్సులో అలాంటి ఎక్కడంటే వచ్చినప్పుడు ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. నన్నయ్య దుష్యంత చరిత్రలో అనిమిషకాంత అని మేనకను సంబోధించాడు. ఇక్కడ ఇది ఎందుకు అండర్లైన్ చేస్తానంటే అనిమిషకాంత అనే పేరు వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంది. సో అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో మేనకకు అటువంటి పేరు ఉంటుందని, అందుకే నన్నయ్య ఎక్కడ మెన్షన్ చేశాడు, పేరు కంటే కూడా దేంట్లో మెన్షన్ చేశాడు అనేది ఇంపార్టెంట్. దుష్యంత చరిత్ర ఇంత డెప్త్గా అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, బట్ ఇన్ కేస్ అడిగితే ఛాన్స్ తీసుకోలేం కాబట్టి ఇది. సో ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్ స్టార్ట్ చేద్దాం.